హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ తురుము పెట్టుకున్నాను. కాకరకాయ తురుము పెట్టుకొని మళ్ళీ ఆలుగడ్డలు కూడా తురుము పెట్టేసుకొని మిక్స్చర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. తర్వాత పల్లీలు, పుట్నాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తే ఇప్పుడు కాకరకాయ వేపుకుంటున్నాను అనమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడే. కొంచెం ఉడికైన తర్వాత, హీట్ అయిన తర్వాత ఇది వేసేస్తా. కాకరకాయ ఇట్లా చిన్న చిన్న తురుము వేసుకొని పెట్టుకున్నాను అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. వాళ్ళకి తెలియదు కాకరకాయలు. చూడండి, ఇట్లా వేసాను నూనె లోపల. సేమ్ మనం మిక్సర్ చేసుకుంటాం చూడండి, అట్లా చేసుకోవాలి. మిక్సర్ చేసుకున్నట్టు. ఇట్లా నూనెలో ఏగుతాం చూడండి. కాకరకాయ నూనె కూడా ఏం పట్టదు, కింద నూనె ఉంటుంది, పైన ఇది కాకరకాయ వేసాను. చూడండి, ఇది ఇంత ఏగింది. ఇప్పుడు వేసాను కదా, అది వేగిపోయింది అనమాట. ఇప్పుడే తీసేస్తున్నా, మళ్ళీ అండ్లీలో వేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నా అనమాట. లాస్ట్ చూడండి, ఇంకో లాస్ట్ ట్రిప్ ఉంది. ఇది వేసేసి మళ్ళీ ఆలుగడ్డలు నూనెలో వేసి నేను మీకు చూపిస్తాను. అది కూడా తురుము పెట్టుకున్నా, కానీ ఏమైపోయింది, వెంటనే చేసుకోవాలి తురుమగానే. ఆలుగడ్డలు మాత్రము కొంచెం మేము అర్జెంట్ పని వచ్చి తురుము పెట్టేసి బయటికి వెళ్ళాను. వచ్చేంతలో కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఆలుగడ్డలది ఈ కలర్కి వచ్చేసింది. వెంటనే చేసుకోవాలన్నమాట. కొంచెం బయటికి వెళ్ళే పని వచ్చింది అర్జెంటుగా. అది మాత్రం ఇమ్మీడియట్గా మీరు చేసేటప్పుడు మాత్రం తురుముకోండి ఆలుగడ్డ. ఇది కొంచెం చిన్న చిన్న కాకరకాయలు, అందుకు కొంచెం చిన్న చిన్నగా వచ్చింది తురుముతే. ఇట్లా చిన్న చిన్నగా వచ్చింది అన్నమాట. పొటాటో అయితే కొంచెం పొడుగు వచ్చింది తురుముతే. చూడండి, ఇంకా కొంచెం వేగాలన్నమాట. ఫుల్ అది వేగిపోయిన తర్వాత మళ్ళీ పొటాటో కూడా వేసి నేను చూపిస్తాను. వేగుతా అయితే సెకండ్ వాయి కూడా అయిపోయింది, తీసేస్తూ ఉన్నాను. ఈ బాండిల్లోకి వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ తురిమింది ఇది ఉంది చూడండి, ఆలుగడ్డ తురిమి పెట్టుకున్న ప్లేట్లో దీంట్లో వేసేస్తున్నాం. ఆయిల్లో వేసాను చూడండి. డైరెక్టే వేసేస్తాం, ఎందుకంటే కింద వేసేస్తే ఇంకా దీంట్లో వేస్తే జాలలో చాలా టైం తీసుకుంటుంది అనమాట. అందుకని ఇట్లా దీంట్లోనే వేసేసాను, వేగిపోతుంది. చూడండి, ఆలుగడ్డలు బాగా వేగుతున్నాయి ఇప్పుడు నూనెలో. ఇంకా ఇది ఇట్లనే వేగిపోతే బాగా డైరెక్ట్ నూనెలో వేసేస్తే ఇట్లా తొందరగా వేగుతాయి అన్నమాట ఆలుగడ్డ. కొంచెం చిప్స్ ఇట్లా పొడుగు కూడా వచ్చినాయి తురుముతాయి. మరీ చిన్నగా వచ్చింది కాకరకాయ, చిన్న కాకరకాయలు, అందుకే ఇట్లా వేగుతూ ఉంచండి. చాలా బాగుంటాయి ఈ మిక్స్చర్. పిల్లలు మంచిగా తింటారు, వాళ్ళకి తెలియదు అనమాట కాకరకాయ అనేసి ఏదో మిక్స్చర్ ఇచ్చానని తినేస్తారు. దీంట్లో పల్లీలు, పుట్నాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంకా లాస్ట్కి బెల్లము, ఆమ్చూర్ పౌడరు. టేస్ట్ చాలా బాగుంటుంది. కారపూస కూడా చేసి పెట్టుకుంటాను చూడండి. అప్పుడు అది ఉంటే అది కూడా కారపూస కూడా కొంచెం కలిపేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. అట్లా ఆడుకొని మిక్స్చర్ అనుకొని పిల్లలు కాకరకాయ కూడా తినేస్తుంటారు, లేకపోతే వాళ్ళు అస్సలు తినరు. మేము చాలా వెరైటీస్ చేస్తాను కాకరకాయలో. నిన్న వేపుడు చేసి పులుసు చేసాను, చాలా బాగుండే. ఒక్కోసారి ఒక వెరైటీ చేస్తాము. కాకరకాయలో మసాలా పెట్టి కూడా చేస్తుంటాము. ఈ మిక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కొంచెం బెల్లము అది వేస్తే అప్పుడు చాలా బాగుంటుంది. తెలియదు అనమాట కాకరకాయ వేసారు, ఎందుకంటే బెల్లము, పుట్నాలు, పల్లీలు అన్నీ ఉంటాయి కదా. ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తాము, ఒక టేస్ట్ వేరేలాగా బాగుంటుంది. ఇది వేపేసి చూపిస్తా. వేగుతూ ఉంది ఆలుగడ్డ. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను.
ఇంకా పొటాటో వేసి అయిపోయింది. పొటాటో అంతా మిక్స్చర్ మిక్స్ చేసాను కాకరకాయలు. కాకరకాయ ఫ్రై చేసిన తర్వాత పొటాటో కూడా వేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు పల్లీలు వేపుతున్నాను. పల్లీలు పుట్నాలు లాస్ట్గా వేసేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు అంతా వేసి లాస్ట్ లోపల ఆమ్చూర్ పౌడరు బెల్లం వేసుకోవాలి, అంతే అనమాట. ఇది పల్లీలు వేగుతూ ఉన్నాయి. పల్లీలు వేగిపోతున్నాయి, వేగుతూ ఉన్నాయి పల్లీలు. దీంట్లోనే కొంచెం పుట్నాలు వేస్తున్నాం. చూడండి, ఇంత పుట్నాలు వేస్తున్నాను రెండోసారి, ఇది మూడోసారి. ఎందుకంటే పుట్నాలు కూడా ఒక్కోసారి పిల్లలు ఇష్టంగా తినరు, అవి కూడా తీసి పెడుతుంటారు. బికాస్ ఆల్రెడీ కొంచెం వేసి పెట్టుకున్నాను పుట్నాలు పల్లీలు. ఇప్పుడు ఇది దీంట్లోనే కొంచెం కరివేపాకు ఉంది, కరివేపాకు వేసుకుంటున్నాను. మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండు మిరపకాయలు అయితే పిల్లలు తీసేస్తారని వేయటం లేదు. పెద్దోళ్ళు అయితే మేము పక్కకు పెట్టుకుంటాము. దీంట్లో కరివేపాకు కూడా వేసేసాను, అంతే. వేగిపోయింది. ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. పల్లీలు పుట్నాలు కరివేపాకు అన్నీ వేగినాయి. ఇక్కడ చూడండి, అయిపోయింది. కొంచెం కలిపేసి ఇట్లా తీసేస్తాం. ఇట్లా ఫుల్ నూనె చూడండి, నూనె ఎంత కిందకి దిగిపోతుంది. వేసేసాను. ఇప్పుడు ఇక్కడ వేసుకొని ఇంత బెల్లం వేస్తున్నా చూడండి. ఇంత బెల్లం కొంచెం స్వీట్కి ఇంకొంచెం పడుతుంది. బెల్లం వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇంత వేస్తున్నా చూడండి బెల్లం ఇంకొంచెం. ఇప్పుడు ఎంత వేసానో మళ్ళీ అంత బెల్లం పొడి చేసి వేసుకున్నాను. అయిపోయింది. తర్వాత ఉప్పు కారము ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాను అన్నమాట. ఇంత ఉప్పు ఇంత వేస్తున్నాను, ఇంకొంచెం తీసేస్తాను. మళ్ళీ ఎక్కువ ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇంత కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ కారం వేస్తున్నాను, కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. ఫుల్ ఇట్లా 1/2 స్పూన్ ఇంత వేసాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను చూడండి. ఆమ్చూర్ పౌడర్ ఇంత బాగుంటుంది, పుల్లగా అట్లా. బెల్లం స్వీట్ కూడా ఉంటాయి కదా, కారంగా పుల్లగా చేదేమంత మనకు తెలియదు అసలు. అయితే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కాకరకాయ వద్దంటుంటారు కదా, అందుకోసమని ఇట్లా చేసేసుకుంటే మంచిగా తినేస్తారనమాట. చూడండి, రెడీ అయిపోయింది. కలుపుతున్నాను చూడండి. కాకరకాయ పొటాటో పల్లీలు పుట్నాలు ఆమ్చూర్ పౌడరు ఉప్పు కారము పసుపు బెల్లము అంత వేసామన్నమాట. ఇంత వేసుకుంటే మళ్ళీ దీనికి ఏమన్నా కారపూస మనం చేసి పెట్టుకుంటే అది కూడా వేసేస్తే చాలా బాగుంటుంది అసలు. ఇంకా పిల్లలు ఎంత ఇష్టంగా దీన్ని కూడా ఇష్టంగానే తింటారు. అసలు తెలియదు కారం బాగా ఫ్రై అయిపోయింది చూడండి. అస్సలు కాకరకాయ అయిందని కూడా తెలియదు. మనం బెల్లం వేసే కాబట్టి ఇంకా ఫుల్ చేదంతా కొట్టేస్తుంది అనమాట. మిరపకాయ చూడండి, ఇట్లా రెండు ఫ్రై చేసి వేసుకున్నాను. పిల్లలు తినరు, పెద్దోళ్ళకి అనమాట. ఇట్లా అంతేనండి, అయిపోయింది, రెడీ అయింది. ఇంతే అనమాట ఈరోజు చేసిన మిక్స్చర్, కాకరకాయ మిక్స్చర్. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.